హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజీస్వల్. ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో షేర్ చేయాలని మీ ముందుకైతే వచ్చానండి. మరి మన జీవితంలో ఎంతో మందిని మనం కలుపుకోవాలి అనుకుంటాం. చాలా వరకు మంచిగా మాట్లాడతాం, అందరినీ మనవాళ్లే అనుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు నేను చెప్పే ఒక ముగ్గురు వ్యక్తుల్ని మాత్రం మన లైఫ్ లో నుంచి తీసి అవతల పడేయమని నేను చెప్తాను. మరి అదేంటి, ఎందుకు తీసేయాలి, ఎవరా ముగ్గురు అనుకుంటున్నారా? చెప్తానండి. ఆ ముగ్గురు ఎవరో చెప్తాను, మన లైఫ్ లో నుంచి ఎందుకు తీసేయాలో చెప్తాను, అలాగే వాళ్ళ వల్ల మనకు జరిగే నష్టాలు కూడా చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. అందులో నెంబర్ 1, వన్ సైడ్ ఫ్రెండ్స్. అదేంటి, వన్ సైడ్ లవర్స్ గురించి విన్నాం కానీ ఇలా వన్ సైడ్ ఫ్రెండ్స్ ఏంటి అనుకుంటున్నారా? అవునండి, మీరు విన్నది కరెక్టే. వన్ సైడ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళకి అవసరం ఉంటేనే మీతో మాట్లాడతారు, మీతో ఏదైనా పని ఉంటేనే వాళ్ళు మీకు కాల్ చేస్తూ ఉంటారు, లేకపోతే మనం పిలిచినా కూడా పలకరు. వీళ్ళు హెల్ప్ చేయడం మంచిదే కదండి, అదేంటి మీరు అలా అంటున్నారు, ఏ చేస్తే తప్పేంటి అని అనుకుంటున్నారా? అవునండి, మనం నలుగురికి హెల్ప్ చేయాలి, మీరు అన్నది కరెక్టే. నేను కూడా అదే చెప్తా. మనం హెల్ప్ చేసినప్పుడు ఎవరైనా ఏమనుకుంటామండి, హెల్ప్ చేసినప్పుడు డబ్బు సాయం కాకపోయినా ఎప్పుడైనా నాకు కూడా ఏదైనా వస్తే సాయం చేస్తారులే అనే ఒక చిన్న ఆశ ఎవరికైనా ఉంటుంది కదా. చెయ్యొచ్చు, ఒకసారి చేయొచ్చు, 2 సార్లు చేయొచ్చు, 3 సార్లు చేయొచ్చు. పదే పదే వాళ్ళ అవసరాలు తీరుస్తూ పోతారు తప్పితే వాళ్ళ నుంచి మీకు ఎటువంటి సాయం రాదు. ఇలా జరిగినప్పుడు ఏం జరుగుతుంది, మీకు ఒక ఆలోచన వస్తుంది. ఎప్పుడు వాళ్ళకి సాయం ఉన్నప్పుడల్లా మీకే ఆలోచన రాదు. ఎప్పుడైతే మీకు వేరే వాళ్ళ సాయం కావాల్సి వస్తుందో అప్పుడు వాళ్ళు మీకు గుర్తొస్తారు. అలా గుర్తొచ్చినప్పుడు వాళ్ళకి మీరు కాల్ చేయటమో, ఏదో మెసేజ్ పెట్టడమో, లేకపోతే దగ్గరలో ఉంటే మీ బాధని చెప్పి నీ అవసరం నాకు కావాలి అని మీరు చెప్పినా కూడా వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలుసా? నాకేం సంబంధం లేదు, నాకేం తెలీదు, నేను ఇప్పుడు చెయ్యలేను. ఒకవేళ ఫోన్ కాల్లో అనుకోండి, వాళ్ళు ఫోను లిఫ్ట్ చేయరు, మీ మెసేజ్ ని చూసి చూడనట్లుగా వదిలేస్తూ ఉంటారు. ఇలా ఉంటారు. అప్పుడు మీకేమనిపిస్తుంది, ఒక్కసారి ఆలోచించండి. అరే, నేను ఇన్నిసార్లు హెల్ప్ చేశానే, నేను ఇన్నిసార్లు సహాయపడ్డానే, అదేంటి నా అవసరం వచ్చేసరికి ఎందుకు కాల్ లిఫ్ట్ చేయటం లేదు, నా మెసేజ్ చూడటం లేదు, నా అవసరం వచ్చేసరికి ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ముఖం చాటేస్తున్నారు అని చెప్పి మీరు పడే బాధ ఉంటుంది చూసారా? అది అది మామూలుగా ఉండదండి. మీరు హెల్ప్ చేయకుండా, ఇన్నిసార్లు హెల్ప్ చేయకుండా ఎవరినైనా సహాయం అడిగి వాళ్ళు కాదంటే ఒక రకంగా ఉంటుంది. కానీ వాళ్ళకి మీ తరపున ఎంత సాయం చేసి కూడా వాళ్ళు ఏ మాత్రం మీ గురించి కొంచెం కూడా ఆలోచించకుండా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. కేవలం మిమ్మల్ని వాడుకోవటానికి మాత్రమే స్నేహం అనే పేరుతో మిమ్మల్ని సర్వం వాడుకుంటారు. కాబట్టి ఇలాంటి స్నేహితులను ముందు వదిలేయటం చాలా మంచిది, లేకపోతే తర్వాత మీరే బాధపడాలి. ఏదన్నా జరిగేదాకా అర్థం కాదు కదా అని అనుకోకండి. ఎప్పుడైనా వాళ్ళ ప్రవర్తనలో ఖచ్చితంగా మీకు ఒక క్లారిటీ వస్తుంది. నిజమైన ఫ్రెండ్స్ ఎలా ఉంటారో మీరు గుర్తించలేరా? వాళ్ళల్లో ఏ తేడా వచ్చినా కూడా మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆ మిస్టేక్స్ ని మీరు గమనించినప్పుడే వాళ్ళని దూరం చేసుకోవటం మంచిది. ఇంకా వాళ్ళ మాటలకు, వాళ్ళ చేష్టలకు మీరు ఇంకా లొంగిపోతే చివరికి మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాళ్ళు ఏదైనా చేయొచ్చు. ఇక నెంబర్ 2, మీ రక్తాన్ని తాగేలాంటి వాళ్ళండి వీళ్ళు. అంటే ఒక జలగలాగా. అంటే వాళ్ళు రక్తం తాగర్లేండి, కాకపోతే మన పాజిటివ్ ఎనర్జీని మొత్తం లాగేసుకుంటారు. వాళ్ళతో కొంచెం సేపు మాట్లాడితే చాలండి, జీవితం మీదే విరక్తి వస్తుంది. వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా నాకు కష్టాలు, బాధలు, వాళ్ళలా వీళ్ళెలా అని చెప్పి ఎప్పుడు కూడా కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. ఎప్పుడు వీళ్ళు ప్రశాంతంగానే ఉండరండి. మరి అదేంటో కానీ అసలు ఈ భూ ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ నాకే అన్నట్టుగా, ప్రపంచంలో జరిగే ప్రతిదీ నాదే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళతో మనం ఉన్నామనుకోండి, వాళ్ళతో పాటు మనం కూడా మన పాజిటివ్నెస్ అంతా వాళ్ళకి ఇచ్చేసి మనం కూడా నెగిటివ్ లోకే వెళ్ళిపోతాం. అదొక వైరస్ లా మనల్ని అంటేసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇలా నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళకు సాధ్యమైనంత వరకు దూరంగా జరగండి. లేకపోతే మీరు కూడా వైరస్ సోకిన వాళ్ళలాగే మొత్తం నెగిటివ్ లోకి వెళ్ళిపోయి వాళ్ళు చెప్పినట్టుగానే మీరు కూడా ప్రతి చిన్నది మీకు కూడా ప్రతిదీ కష్టంలా అనిపిస్తుంది. ప్రపంచంలో జరిగేదంతా కూడా వింతగా అనిపిస్తుంది. ప్రపంచంలో అన్ని నాకే కావాలి అనిపిస్తుంది. మీరు కూడా వాళ్ళలా మారిపోతారు. మీ ప్రశాంతతను పూర్తిగా దూరం చేసుకుంటారు. కాబట్టి ఇలాంటి వాళ్లకు దూరంగా ఉండండి. వాళ్ళు మీ లైఫ్ లో ఉంటే వాళ్ళని తీసేయలేకపోయినా మీరే తప్పించుకోండి. ఇక నెంబర్ 3, అసూయపరులండి. వీళ్ళు అస్సలు ఒకళ్ళు ఎదుగుతుంటే రగిలిపోతూ ఉంటారు. పైకి మాత్రం అబ్బా నువ్వు సూపర్, నువ్వు గ్రేట్ అంటూ ఉంటారు, కానీ లోపల మాత్రం మండిపోతూ ఉంటారు. వీళ్ళు మన దగ్గరే కాచుకొని కూర్చుంటారు. ఎందుకో తెలుసా? మీరు ఎదుగుతుంటే ఆపాలి అంటే శత్రువుగా బయట ఉంటే ఎలా సాధ్యమవుతుంది? అవ్వదు కదా. అదే పక్కనే ఉంటే మిమ్మల్ని గమనించుకుంటూ మీరు ఏం పని చేసినా అడ్డుపడుతూ మిమ్మల్ని ముందుకు వెళ్ళనీయకుండా మీ సక్సెస్ ని ఆపుతూ వాళ్ళు పైశాచిక ఆనందాన్ని పొందుతారు. వాళ్ళ లైఫ్ లో ఉండే గోల్ ఏంటో తెలుసా? వాళ్ళు ఎదగాలి, వాళ్ళు సక్సెస్ అవ్వాలి అని కాదు.
ఎదుటి వాళ్ళు ఎదగకూడదు, ఎదుటి వాళ్ళు సక్సెస్ అవ్వకూడదు అనే గోల్ తో వీళ్ళు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. అసలు వీళ్ళకి తెలియదు ఏంటంటే అలా వేరే వాళ్ళని నాశనం చేయాలనే ఆలోచనలో వీళ్ళ జీవితాన్ని వీళ్లే నాశనం చేసుకుంటూ ఉంటారు. కానీ అది వాళ్ళకి ఇంకా తెలియదు. కాకపోతే అలాంటి వారికి మనం ఏం చెప్పినా వినరు. కానీ వీళ్ళని గుర్తించడం చాలా కష్టం. ఇలాంటి వాళ్ళను గుర్తించి మీ లైఫ్ లో నుంచి దూరంగా పడేయండి. లేకపోతే వాళ్ళ అసూయ, ఈర్ష, ద్వేషం అనే మంటలో మీ లైఫ్ కాలిపోతుంది. ఇలాంటి వాళ్ళ ముందు ఎవరైనా మిమ్మల్ని పొగిడారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? అబ్బా నువ్వు సూపర్ రా, కానీ ఈ చిన్న మిస్టేక్ చేయకుండా ఉండాల్సింది అని చెప్పి ఆ నలుగురిలోకి వచ్చి అందరూ పొగుడుతున్నప్పుడు ఆ మిస్టేక్స్ ని ఎత్తి చూపిస్తారు. అప్పుడు నువ్వు అందరిలో చిన్నతనం కావాలి అని చెప్పి. ఇది వీళ్ళ లాజిక్ మైండ్ అన్నమాట. అసలు వాళ్ళ మాటలు వింటుంటే మన మీద మనకే డౌట్ వస్తుందండి. సెల్ఫ్ డౌట్ ని పెంచేస్తూ ఉంటారు. మన మీద మనకే కాన్ఫిడెంట్ లెవెల్స్ తగ్గేలా చేస్తారు. వీళ్ళు ఎప్పుడు డైరెక్ట్ గా అటాక్ చేయరు, ఇండైరెక్ట్ గా మనల్ని అటాక్ చేస్తూ ఉంటారు. అలాగే మాటలతో కూడా అటాక్ చేస్తూ ఉంటారు. మన మీద మనకే గిల్ట్ ఫీలింగ్ వచ్చి మనల్ని మనమే తప్పు అనుకునేలా వాళ్ళ మాటలు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. చివరికి వీళ్ళు మనం లైఫ్ లో సాధించాలన్న గోల్ ని అచీవ్ చేయకుండానే అడ్డుపడిపోతారు. మనలో ఉన్న కాన్ఫిడెంట్ ని దెబ్బ తీసి ఇలా ఇండైరెక్ట్ గా. వాళ్ళ లైఫ్ లో కావాల్సింది అదే. వాళ్ళ గోల్ లో వాళ్ళు సక్సెస్ అయ్యారు. అప్పుడేం జరుగుతుంది? మన గోల్ ఆగిపోతుంది. కాబట్టి ఇలాంటి వాళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీళ్ళని కూడా గుర్తించవచ్చు. ఒకసారి 2 సార్లు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు మీ మీద ఉన్న జలస్ ని వాళ్ళ మాటల్లో లేదా వాళ్ళ చూపుల్లో మీరు గమనించవచ్చు. ఒకసారి మీ పక్కన ఉన్న వాళ్ళని గమనించుకున్న తర్వాత మీ సీక్రెట్స్ ని కానీ, మీరు చేయబోయే పనులు కానీ, లేదా మీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, లేకపోతే మీరు చేసే బిజినెసెస్ కానీ, లేకపోతే మీ పర్సనల్ విషయాలు కానీ ఏవైనా సరే మీ పక్కన ఉన్నారు అని చెప్పి ఫ్రెండ్స్ పేరుతో, బంధువుల పేరుతో, మన అనుకున్న పేరుతో, ప్రేమ పేరుతో, బిజినెస్ పార్ట్నర్స్ పేరుతో ఎంతో మంది మీ లైఫ్ లోకి వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. కానీ ఆ వచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని తెలుసుకోవటం తప్పనిసరి. ఎప్పుడైతే నువ్వు కరెక్ట్ పర్సన్ కి అటాచ్ అయి ఉంటావో నీ లైఫ్ బాగుంటుంది. అలా కాకుండా నీ లైఫ్ ని వాళ్ళ కోసం వాడుకుంటున్నారా, నీ మాటల్ని వాళ్ళు వాడుకుంటున్నారా, నిన్ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారా అని తెలుసుకోవటం చాలా అవసరం. మరి అర్థమైంది కదా ఈ ముగ్గురు మీ లైఫ్ లో ఉంటే ఎన్ని నష్టాలు జరుగుతాయో. నెంబర్ 1 వన్ సైడ్ ఫ్రెండ్స్. నెంబర్ 2 ఎనర్జీని లాగేసేవాళ్ళు, జలగల్లాగా, అంటే మీ పాజిటివిటీని లాగేసుకునేవాళ్ళు. అలాగే నెంబర్ 3 ఈర్ష, ద్వేషం, కుళ్ళు ఇలాంటివి పెట్టుకుని మీ మీద ఇండైరెక్ట్ గా దాడి చేసేవాళ్ళు. ఈ ముగ్గురిని మీ లైఫ్ లో నుంచి దూరం చేసుకుంటే మీ ఎదుగుదలకు ఎటువంటి అడ్డంకాలు రావు. కాబట్టి మీరు ప్రశాంతంగా మీరు అనుకున్న గోల్స్ ని అచీవ్ చేయాలి అంటే ఇలాంటి ముగ్గురిని మీ లైఫ్ లో నుంచి తీసేయాలి. ఒక్కోసారి మనకు ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. కానీ కొన్ని విషయాల్లో కఠినంగా ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది. మరి అలాంటి విషయాల్లో ఇది కూడా ఒకటే. ఎందుకంటే మనతో ఉండేవాళ్ళు నిజమైన వాళ్ళ కాదా అని గుర్తించడం కష్టం. ఒకవేళ వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని తెలిసినప్పుడు వాళ్ళని విడిచిపెట్టడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ కష్టమైనా తప్పదు, కఠినమైనా తప్పదు, చేయాల్సిందే. ఈ ముగ్గురిని మీ లైఫ్ లో నుంచి తీస్తేనే మీ లైఫ్ ముందుకెళ్తుంది, సక్సెస్ బాటలోకి వెళ్తుంది. లేకపోతే చెప్పాను కదా ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో. మరి నేను చెప్పిన ఈ ముగ్గురు గురించి మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ లో తెలియచేయండి. అలాగే నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.